గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలాగే తెలంగాణ చిహ్నాన్ని కూడా అధికార చిహ్నాన్ని రాజముద్రను కూడా మార్చేటువంటి పరిస్థితి చేస్తోంది. ఆ సిచ్యువేషన్లో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతం అయితే ఆవిష్కరించనున్నారు అండ్ రాష్ట్ర చిహ్నం మాత్రం ఆవిష్కరణ వాయిదా పడింది. మరి ఈ నేపథ్యంలో మార్పులు మంటలు అంటూ కూడా చాలా విపరీతంగా పొలిటికల్ చర్చ ఒకటైతే మొదలైపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తదనుగుణంగానే స్పందిస్తూ వస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ మార్పుపై ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బిగ్ డిబేట్లో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్టూడియోలో ఉన్నారు అండ్ మనకి బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ. ముందుగా ఇవాల్టి డిబేట్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? టోటల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాష్ట్ర చిహ్నాన్ని కానీ అలాగే ఈ తెలంగాణ గీతాన్ని కానీ మళ్ళీ మార్చి రాయించాల్సిన పరిస్థితి కానీ కోర్స్ అవే లిరిక్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాయించి పాడించడం అండ్ ఈ చిహ్నం మార్పు వెనక కానీ ఏమనుకోవచ్చు? సరే, అంటే కాస్త మనం అంటే బ్రాడ్గా ఆలోచించినప్పుడు అంటే ఏదో విమర్శించడం కాదు, స్పష్టంగా తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడున్న భాషకు కానీ ఇక్కడున్న మాటలకు కానీ ఇక్కడున్న పాటలకు కానీ ఇక్కడున్న పదాలకు కూడా వాల్యూ వచ్చింది. దానికోసమే దశాబ్దాల తరబడి పోరాటం జరిగింది. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు తెలంగాణ యాసలో హీరోకు అంటే అంతకుముందు ఒక జోకర్లకు కోట శ్రీనివాసరావు నర్సింగ్ యాదవ్కు ఉత్తేజకు పెట్టిన భాషను కంప్లీట్ హీరోలకే పెట్టి సినిమా సూపర్ హిట్లు ఎట్లయినాయి సార్ అంటే తెలంగాణ ఉద్యమం వాస్తవంగా దాంతో పాటు తెలంగాణ సాధించుకోవడం, ఆ సాధించుకున్న తర్వాత దాని ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ ఉందో ఆ తెలంగాణ యాసకు ఆ ఫ్లేవర్ వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ 100 కిలోమీటర్స్కు ఫ్లేవర్ మారుతుంటుంది సార్. ఇప్పుడు వైజాగ్ నుంచి నువ్వు కొంచెం రాజమండ్రి రాగానే ఫ్లేవర్ మారుతుంది, కాస్త ఫ్లేవర్ మారుతూ వస్తుంది. సో తెలంగాణ అనేది ఒక ఫ్లేవర్ స్పష్టంగా. సో ఇది సాధించుకొని తెలంగాణ సాధించుకొని ఎంత సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం, ఎంత చేయాలంత బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఎలక్షన్లో పోయినాం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, కాంగ్రెస్కు అవకాశం 64 సీట్లు, మిత్రపక్షం 65 సీట్లతో పరిపాలించమన్నారు. పరిపాలించిన వెంటనే ఏం చేయాలి సార్? గతంలో చేసిన దాన్ని కొనసాగింపు చేయాలి లేదా కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంతేగాని నువ్వు మొత్తం ఏదో నువ్వు ఇలా వేసినావని నేను మారిస్తే అది పాసిబుల్ అయితే కాదు కదా సార్. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా ఏమంటుండ్రు? కాకతీయ తోరణం ఉండాలి, చార్మినార్ ఉండాలి, అదే విధంగా కావాలనుకుంటే నువ్వు అమరవీరుల స్తూపం పెట్టు, వద్దంటలేరు. ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యంతరం లేదు కొన్ని విషయాల కాడ. కానీ నువ్వు మొత్తమే కాకతీయ తోరణం తీసేస్తా, చార్మినార్ తీసేస్తా అంటే అది హిస్టరీ కదా సార్. అవునండి. ఇప్పుడు 1100 సంవత్సరాలలో కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని చెరువులు కట్టిండ్రు. మన అవునన్నా కాదన్నా గొలుసు కట్టు చెరువులు దాదాపు 75,000 పైన చెరువులు కట్టిండ్రు. ఆ చెరువుల పరిణామమే ఆ నిర్మాణమే ఈ రోజు మనకు నీళ్లు. అయితే కాంగ్రెస్ ఏమంటుందంటే రాచరికపు పోకడలు ఉండడానికి వీర్లేదో చిహ్నాల్లో సార్ ఏమిటా అంటే అగ్రీడ్ కళాతోరణం కావచ్చు, నేను ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు నేనేమంటున్నా సార్, కాకతీయ రాజులను అప్పుడు రాజరికం ఉన్నా కూడా వాళ్ళను ఫ్యూడల్ రాజుగా గుర్తించలే. ఇప్పుడు అట్లా అనుకుంటే సార్ అశోకుడు కొన్ని లక్షల మందిని చంపిండు సార్. బుద్ధుడు వచ్చిన తర్వాత తను రియలైజ్ అయిపోయి వచ్చిండు. ఈ రోజు అశోక చక్రం మనం ఉన్నది కదా, ఈ రోజు ఢిల్లీలో కొన్ని దాంతో ముడిపెట్టారు. నేనేమంటున్నా వాస్తవం కదా సార్, అప్పుడు రాజ్యాలు ఉండయి, రాజులు ఉన్నారు, కానీ ఫ్యూడల్ రాజులను ఫ్యూడల్ గా చూసిండ్రు. కానీ కాకతీయ రాజులను ఈ 500-600 చరిత్రలో ఎక్కడైనా మీరు హిస్టరీలు చూడండి, వాళ్ళని ఫ్యూడల్ గా ఎక్కడ మనం చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఆ చెరువులో ఈ రోజు తెలంగాణకు 500-600 సంవత్సరాల తర్వాత కూడా అన్నం పెడుతున్నాయి అంటే చెరువు ఉంటే ఆ ఊరు బాగుంది. సో ఇప్పుడు కాకతీయ తోరణం తీయడం వల్ల ఏముంది? ఇంకోటి రెండోది ఏది చార్మినార్ ఉందో, చార్మినార్ ఏదో ముస్లింలు కట్టిండ్రని, ముస్లిం రాజు కట్టిండని కదా. ఎందుకు కట్టిండు ముస్లిం రాజు? ఆ రోజు ప్లేగు వ్యాధి వస్తే కొన్ని 100,000 మంది చనిపోతే స్మృతి సింహంగా కట్టిర్రు. అది 400 సంవత్సరాలు. ఇప్పుడు సార్ మీరు ఢిల్లీ అనగానే ఢిల్లీ గేట్ గుర్తొస్తుంది, హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా, అది నువ్వు నాకు హైదరాబాద్ నచ్చకున్నా
చార్మినారే గుర్తొస్తుంది. ఇది మర్చిపోయి మనం ఊరికేనే ఏదో నేను చెయ్యాలి, రాజకీయం చేయాలి, మార్చాలి అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే వ్యతిరేకిస్తే రాజకీయం అనుకుందాం సార్. కాసేపు ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా నాయకులు గతంలో ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల అపోజిషన్ పార్టీలకు సపోర్ట్ చేసిన ఉద్యమకారులు ఈ రోజు దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. నేనేమంటున్నా, తెలంగాణ అస్తిత్వాన్ని మీరు గౌరవిస్తే ప్రజలే నిలబడతారు మీకు. మేము ఒకవేళ బీఆర్ఎస్ గా రాజకీయం చేయాలనుకుంటే అది యాక్సెప్ట్ చేయరు. రెండు కూడా ఒకే రోజు చేద్దాం, రాష్ట్ర చిహ్నం కానీ లేకపోతే ఈ రాష్ట్ర గీతం కానీ అనుకున్నది ఒకటి ఆగిపోయింది. అందుకే అంటారా, కొంచెం ఆలోచించారా? నేనేమంటాను సార్, గీతాన్ని పెట్టంగా ఎవరు వద్దంటలేదు సార్, ఎవరు వద్దంటలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా వద్దంటలేదు, వద్దంట. దాంట్లో కూడా కాకతీయుల గురించి 2 చరణాలు ఉన్నాయి. కాకతీయుల రాజు గురించి చరణాలు ఉంటాయి, వాళ్ళ పాటలు. ఇక్కడ ఏమొస్తుంది సార్, తెలంగాణ ఇప్పుడు అన్నాం కదా సార్, మనం సినిమాల గురించి చర్చించినాం కదా, ఇక్కడ డైరెక్టర్లు పుట్టుకొచ్చారు. జానపదం అంటే తెలంగాణ సార్ వాస్తవంగా, తర్వాత కోస్తా ఆంధ్ర అంటే నీకు జానపదం అంటే ఇక్కడ 100 మంది సింగర్లు, 100 మంది. సంగీతం అంటే ఏంటి సార్, బాణి కట్టడమే కదా సార్, ఓ రాగాన్ని కట్టుకోవడమే. ఈ రోజు ప్రజల బాణి లేవు, భాషతో సంబంధం లేదు, ఇంకో అసలు ఇక్కడ సార్, ఇక్కడ ఉద్యమాలకు బేసు ఇప్పుడు ప్రజా ఉద్యమాల, నక్సల్వార్ ఉద్యమం కావచ్చు, లేదంటే తిరుగుబాటు ఉద్యమాలు కావచ్చు, లేదా గతంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఉద్యమాలు కావచ్చు, భూమి కోసం, ముక్తి కోసం కావచ్చు, మొత్తం గోసి గొంగడే కదా సార్. వాళ్ళకి ఏ సంగీతం తెలుసు సార్? ఆ పాటలు ప్రజలలో నిలబడలేదు ఇప్పుడు, 10 సంవత్సరాల దశాబ్దాల తరబడి ఆ పాటలు గద్దరు, గోరేటం కన్నా, అందశ్రీ, ఇప్పుడు అందశ్రీ, వరంగల్ శ్రీనివాసు, సారంగపాణి చచ్చిపోయిన వీళ్ళందరూ ఎంతమంది కళాకారులు, మనకు తెలియని కళాకారులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యలో ఒక జానపద గేమ్ మీద కూడా ఎవరో అమ్మాయి పాడతారు, సినిమాలో పెట్టుకుంటే సుద్దాల అశోక్ తేజ, అది పెద్ద ఇష్యూ కూడా అయింది కదా. ఎంతమంది కళాకారులు వచ్చారు. పూర్తిగా వ్యతిరేకిస్తోంది రెండింటినీ కూడా. పాటను పెట్టడంలో ఇబ్బంది ఏం లేదు సార్. అక్కడ ఎవరైతే సంగీత దర్శకుడు ఉన్నాడో మనం కీరవాణి వ్యక్తిగతంగా మాకేమో విభేదాలు లేవు సార్. ఆయన సంగీత దర్శకుడుగా మేము గౌరవిస్తాం, గుర్తిస్తాం. కానీ ఇక్కడ ఉన్న కళాకారులతో చెప్పవచ్చు కదా, మనం పోరాటం మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాం. షూర్ శ్రీనివాస్ గారు, ఒకసారి చర్చిద్దామండి. అండ్ సార్ శ్రీనివాస్ గారు, సార్ అంటే అటు కాంగ్రెస్ ఏమో మారుద్దాం ఉంటుంది, అండ్ ఆల్రెడీ తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించబోతోంది June 2న, అండ్ చిహ్నాన్ని అయితే పెండింగ్ లో పెట్టింది. ఏమిటి బీజేపీ దీనిపై ఏమైనా స్టాండ్ తీసుకుందా? అసలు ఏం మాట్లాడుతున్నట్టుగా లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఏం జరుగుతోంది సార్, ఏమనిపిస్తోంది? మీ అందరికి కూడా నమస్కారం అండి. సార్, భారతీయ జనతా పార్టీగా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది, అది స్టాండింగ్. సో అయితే ఏ నిర్ణయాలు కూడాను కక్షపూరితంగా కావాలని అవతలి వారిని అవహేళన చేస్తూ అవమానపడుతూ తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా ఉండదు. ఒక విషయం, ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్, ఆనాటి టీఆర్ఎస్ సర్కార్, టీఆర్ఎస్ పార్టీగా, ప్రజాస్వామ్య పార్టీగా ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఒక్కరే పోరాటం చేసి, ఆ కుటుంబమే పోరాటం చేసి తెలంగాణ సాధించలేదన్న విషయం నేను ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ యొక్క ఉద్యమంలో తెలంగాణ జేఏసీ పేరు మీద అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు అనేక మంది ఉద్యమించిన కారణంగా, ఆయా రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్న కారణంగా, ఆ ఉద్యమం ప్రెషర్ కారణంగా పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి మా పాలసీ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి అని కాకినాడలో తీర్మానం 97 చేస్తాం. ఆ స్టాండ్ మీద మేము సపోర్ట్ చేస్తాం, ప్రజల సంక్షేమం కోరి, భవిష్యత్తు కోరి. మేము ఎవరితోనన్నా కానీ ఈ విషయాల మీద చర్చించినారా, లేదా జేఎస్ లో యాక్టివ్ గా పార్ట్ తీసుకున్నటువంటి ఒక నాయకుడు, దేవుడు జేఎస్ చైర్మన్, ఆయన చైర్మన్ కోదండం గారు ఎవరన్నా గౌరవించినారా? సో ఏకఛత్రాధిపత్యంగా మీరు తీసుకున్నారు నిర్ణయం. కేవలం టీఆర్ఎస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు, కేసీఆర్ లాంటి కంపెనీ కుటుంబం మాత్రం తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. బహుశా వారు హర్ట్ అయి ఉంటారు, లేకుంటే ఈ పెత్తనంతో జరిగినటువంటి నిర్ణయాన్ని మేము ఆలోచించి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆలోచనకు వచ్చి. సార్ అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే శ్రీనివాస్ గారు గవర్నమెంట్ ఏమంటుందంటే పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయ సేకరణ చేపడదా ఉంటుంది ఈ విషయం మీద. అదే ఇవన్నీ కూడా మాట్లాడడానికి మేమందరం కూడా మాట్లాడడం కారణంగా మళ్ళా
ప్రజాభిప్రాయం మీదకి వచ్చినారు. అది కూడా ఏం వచ్చినా మళ్ళీ వాళ్ళు తీసుకుని నిర్ణయం వాళ్ళకు ఉంటది. వాళ్ళ ఎవ్రీ రైట్ ప్రివిలేజ్ వాళ్ళకు ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మేము బీజేపీగా సంగీత దర్శకుడు కీరవాణి అది అపోజిట్, అది సందర్భమే అవసరమే లేదు. వారు ఆ యొక్క రాచరికపు దాకా ఆ యొక్క సిగ్నల్స్ రాచరికపు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి తీసేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాచరికపు గుర్తులను తీసేస్తామంటే కాకతీయులు మనోళ్ళు కదా, మనల్ని పాలించినారు కదా, మంచి పాలించే వాళ్ళని గౌరవిస్తున్నాం కదా. ఇంతకు సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అశోక్ గురించి ఇంకా పాతకాలంలో శ్రీరాముడు వారు కూడా రాజ్య కదా. ఇవాళ ప్రపంచం అంతా కూడా వారిని కొడుతున్నా మంచి రాజుగా, మంచి గుడ్ గవర్నర్ గా, గుడ్ గవర్నెన్స్ తోని పాలించినటువంటి యొక్క రాజుగా మనం కీర్తిస్తున్నాం. వారే అందరికీ ఆదర్శంగా ప్రతి ఊర మందిరాలు కొడుతున్నాం పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని, వారు కూడా మనిషే కదా. సో ఈ రకంగా మంచిని స్వీకరించడం అలవాటు చేసుకోవాలి, చెడు ఉంటే పక్కన పెట్టి అలవాటు చేసుకోవాలి. అలాగే మంచి అభిప్రాయాన్ని గౌరవించే అలవాటు చేసుకోవాలి. చెడు ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయండి. కానీ రాజకీయంగా ఎవరిని కూడా గౌరవించకుండా, లెక్కలకు తీసుకోకుండా చేసినటువంటి వారు సేమ్ అదే పంతాన వీరిపోయేటువంటి పరిస్థితి అవుతా ఉన్నది. వీళ్ళిద్దరు కూడా ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఇచ్చింది మేము, మా నిర్ణయం, మా సోనియమ్మ గారు నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది కదా అని కూడా వచ్చేదాన్ని వీళ్ళంటారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళేమో మేమే ఉద్యమించిన చిహ్నం సార్ రాష్ట్ర రాజముద్రకు సంబంధించి అయితే మార్చే అవసరం లేదంటారా? మార్చచ్చా? వాళ్ళ ఇష్టం. నేను ఏమంటలేదు, గుర్తుల గురించి నేను ఏమంటలేదు. వీళ్ళ యొక్క మైండ్ సెట్ చూడండి మీరు. ఓకే, కేసీఆర్ గారు నా కారణంగా తెలంగాణ వచ్చింది, పేటెంట్ రైట్స్ నాకు మాత్రమే చెందా. సార్ మీ ఆడియో మీ మ్యూట్ లో పడింది చూడండి ఒకసారి. సార్ ఓకే ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఆల్రెడీ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా మనతో పాటు. ప్రస్తుతానికి జూన్ 2న జరగబోయేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటూ తెలంగాణ గీతాన్ని అయితే ఆవిష్కరించబోతోంది. ఇదే విషయంపై మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు గోస్తుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత, అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నేత మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. మేడం, ఇందిరా శోభన్ గారు ఏమనిపిస్తుంది అంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా మార్చడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు దానిపై అనేటువంటిది కూడా బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ అంటూ వస్తోంది. అంటే ఎందుకు మార్చడం ఎందుకు ఇమ్మీడియట్ గా అనేది వారి వాదన. ఏం చెప్తారు? మేడం మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూడండి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. తెలంగాణ చిహ్నం గురించి ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు వాళ్ళొక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరి ఈ తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ యొక్క విజయకేతనానికి కారణమైనటువంటి వాళ్ళ యొక్క చిహ్నాలు ఎక్కడైనా ఉండే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు, మేము ఉద్యమ నాయకులను చెప్పుకునేటువంటి వ్యక్తి, మరి ఆ ఉద్యమకారుల యొక్క ప్రతిబింబం ఎక్కడన్నా కనిపించే విధంగా ఆయన చేశారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటి అని అంటే, మీరు చిహ్నం చేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించారా? ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళని, తెలంగాణ తొలి మళ్ళీ దశ ఉద్యమకారులు బతికున్నటువంటి వాళ్ళను కీలక పాత్ర పోషించే వాళ్ళు ఎవరినైనా మీరు మాట్లాడినారా? పోనీ అట్లీస్ట్ ప్రతిపక్షంలో తెలంగాణ ఇవ్వడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో మీరు మాట్లాడినారా? ఎవరితో మీరు సంప్రదించలేదు. మీకు నచ్చింది మీరు చేశారు అంతే. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలని గాని, మేధావి వర్గాన్ని గాని మీరు ఎవరూ చేయలేదు. ఇవాళ మీరు పదే కాంగ్రెస్ అసలు ఇప్పటికీ ప్రజాపాలనలో రేవంత్ అన్న ప్రభుత్వము ఇది మా సింబల్, ఇది మా గుర్తు, ఈ రకంగా ఉండబోతుంది అని తను ఎక్కడా కూడా ఇది ఎత్తేస్తాము అది ఎత్తేస్తామని ఎక్కడా కూడా దాని గురించి పూర్తిగా బయట అయితే రాలే. అంటే చిహ్నంలో ఉన్నవి కూడా, చిహ్నంలో ఉన్న సింబల్స్ కూడా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టినవి కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినవే కదా అంటున్నారు వాళ్ళు.
నేను చెప్తాను, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ అనగానే పోరాటాలు గుర్తొస్తాయి, త్యాగాలు గుర్తొస్తాయి. ఇవాళ పోరాటాలు త్యాగాలు చేసినటువంటి తొలిమల దశ ఉద్యమకారులని ఎక్కడ ఉంచారు? అమరవీరుల యొక్క స్తూపాన్ని ఎక్కడైనా మీరు అందులో పెట్టున్నారా? పెట్టలేదు. మీరు పెట్టిందేంటి? కాకతీయ తోరణం పెట్టారు, అట్ ద సేమ్ టైం చార్మినార్ పెట్టారు. చార్మినార్ అని చెప్పగానే నైజాం వాళ్ళ రజాకారులకు సంబంధించినటువంటివి సింబాలిక్ గా అవి కొంత గుర్తుకు వచ్చేటువంటి ఆనవాళ్లు ఉంటాయి జనరల్ గా చార్మినార్ అనగానే. రెండో విషయం ఏంది? కాకతీయ కళాతోరణము అనగానే కాకతీయులు కూడా అప్పుడున్నటువంటి రాజులు ఏ విధంగా వాళ్ళని చేశారన్నది గుర్తొస్తుంది. కానీ ఇవాళ మనం తెలంగాణ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం, ముఖ్య భూమిక పోషించినటువంటి తెలంగాణ ఆనవాళ్ళు, సమ్మక్క సారక్క లాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు, అంటే భూ పోరాటాలకు సంబంధించినటువంటివి, హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు, ఇవాళ నాగోబాకి సంబంధించినటువంటి ఇట్లా ఇప్పుడు ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏమంటారు ఆదివాసులకి సంబంధించినట్టు, అంటే అట్లాంటి ప్రతిబింబించే విధంగా ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం చేసింది. ప్రజలు అందులో ప్రతిబింబించే విధంగా మనకి గుర్తు రావాలి అన్న దానికి ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం ఆలోచన చేసింది. మీరు ఇంకొకటి ఈ సందర్భంగా మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి రాజముద్రలో మనకి ఢిల్లీ అనగానే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ చార్మినార్, మన తాజ్ మహల్ గుర్తొస్తుంది. ఎక్కడైనా తాజ్ మహల్ ఉందా మరి అందులో ఆ సింబల్? మధ్యప్రదేశ్ ఉంది, అక్కడ ఎక్కడైనా ఉందా? ఇవాళ హర్యానా ఉంది, ఎక్కడైనా అలా ఏమైనా కనబడుతుందా? అంటే మీరు ఇతర రాష్ట్రాలతో కూడా మీరు కంపారిజన్ చేయండి. అంటే ఇవాళ నా తెలంగాణ అనేది నా పోరాటాలతో వచ్చినప్పుడు నా సింబాలిక్ చూడగానే కనిపించాలి అన్నది మేము అందరం చెప్పేది. కేసీఆర్ లాగా మేము ఇవాళ ఏంటంటే వరంగల్ లో కట్టినటువంటి స్మృతివనం అని ఒకటి కట్టారు వరంగల్ లో. అక్కడ కనీసము అమరవీరుల యొక్క ఎక్కడా కూడా వాళ్ళవి లేవు. ఇవాళ ఏమంటారు యాదాద్రి గుడి కడితే గుడిలో ఎక్కడ కూడా మేము కేసీఆర్ లెక్క ఆయన బొమ్మను మేము వేసుకోలేదు. కాబట్టి ఇది ఊరికే ఇప్పుడు రాజకీయ పరంగా వాళ్ళకి ఇవాళ వస్తున్నటువంటి ఫోన్ టాపింగ్ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసం మాత్రమే పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు అని చెప్పి మొదలు పెట్టారు. ఇది కేవలం పొలిటికల్ అస్తిత్వం కోసమే మాట్లాడుతున్నది తప్ప నిజమైన తెలంగాణ ఉద్యమకారులని ప్రతిబింబలేంచలేనటువంటి, చెప్పలేనటువంటిది, చూపించలేనటువంటిది అది ఏది చెప్పినా కూడా వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి మీరు బ్రాడ్ గా ఆలోచించండి. మీరు చేయలేనటువంటిది తెలంగాణ అంటే ఇప్పుడు అంతే. తెలంగాణ అమరవీరుల యొక్క దీపము అని మనం ఎక్కడ పెద్ద స్తూపం కట్టున్నారు కేసీఆర్ గారు. దానిపైన అమరుల యొక్క ఇక్కడ ప్రతిబింబం ఫోటోలు ఎక్కడైనా ఉన్నాయా? మీరు చూపండి, చెప్పండి ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళ కోసం కట్టినటువంటి దానికి వాళ్ళే ఉన్నప్పుడు అది దేనికోసం? దాన్ని ఏది సింబాలిక్ గా మనం తీసుకోవాలి? కాబట్టి రాజరిక పోకడలకి తెలంగాణ అనే దానికి స్వాగతం తెలుపదు. త్యాగాలను మాత్రమే తెలంగాణ ఇవాళ ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మారుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చిహ్నం కానీ, అలాగే గీతాన్ని మరోసారి పాటించడం కానీ. ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెలంగాణ అనే దాన్ని దాని గురించి చర్చిద్దాం. మేడం గారు ఒక్క నిమిషం చర్చిద్దాం అండి. సార్ శ్రీనివాస్ గారు, అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఉద్దేశ్యం అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏమనుకోవచ్చు? అంటే వారు చెప్తున్నది కూడా అంటే ఇంతవరకు మేడం చెప్పింది కూడా విన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది చరిత్రలో ఎవరు చేసిన పనిని ఎవరు తూడ్చేయలేరు. ఇది చరిత్ర సత్యం. ఎందుకంటే అల్జమూర్ సీన్ అని ఒక మాట మాట్లాడి జస్ట్ దాన్ని చెప్పి 1999లో 97, 98, 99లో జై తెలంగాణ అంటే ఇక్కడ తీవ్రవాద కింద ప్రభుత్వం చూసింది. ఒక నక్సలైట్ కింద చూసి చంపిన చరిత్ర ఉంది. అప్పటి వరకు అంటే మేము ఆ ఉద్యమంలో ఉండి వచ్చినాం, ఆ ఉద్యమంలో పనిచేసి వచ్చినాం. 2001లో కేసీఆర్ జలదృశ్యంలో మీటింగ్ పెట్టేంత వరకు కూడా ఈ స్టేట్ అప్పుడు పరిపాలిస్తున్న రాజ్యం ఏదైతే స్టేట్ ఉందో అది ఒక ఉగ్రవాద సంస్థ ఆలోచనగా చూసింది తెలంగాణ అంటే. కాబట్టి వాళ్ళు కాకినాడ తీర్మానం చేసిండ్రు, మరి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినప్పుడు తెలంగాణ కూడా ఇచ్చేస్తే అసలు ఎంత జరిగేదే కాదు కదా. సింపుల్ లాజిక్, ఇంకా వేరే ఏం లేదు కదా. ఎందుకు అదొకటి. అంతకంటే ముందు బెల్ లలిత, తర్వాత తొరూరు ఐలన్న, ఇట్లా ఎంతమంది చనిపోతున్నారు. అంటే జై తెలంగాణ అంటే నక్సలైట్. 2001లో మీకు ఒక పార్లమెంట్ ఆలోచన విధానంలో పార్టీ వచ్చిన తర్వాత అందరికి ఒక శ్వాస అయింది. అది వాస్తవం ఒప్పుకోవాలి, అవునన్నా కాదన్నది చరిత్ర స్పష్టంగా. రెండో విషయము, ఇప్పుడు అక్కగారు మాట్లాడుతున్నారు మేము అమరవీరుల స్తూపం పెడతా అంటే మేము వద్దంటలేము. మేము కాకతీయ తోరణం
అదేవిధంగా చార్మినార్ పెట్టినాం. ఒకటి మీరు పెట్టంగా మేము వద్దంటలేము, కానీ ఈ రెండు తీయద్దు అనేది క్లారిటీ చెప్తున్నాం. రెండో విషయం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాపం అక్క ఆలోచించాలి. ఈ రోజు ఇంద్రవెల్లిలా షూటింగ్ చేసింది ఎవరు, ఫైరింగ్ చేసింది ఎవరు, గిరిజనుల మీద ఆ రోజు దాదాపు 100 మందిని చంపింది ఎవరు, ఏ ప్రభుత్వము, 69లో ఏ ప్రభుత్వం కాల్పులు చేసింది, ఏ ప్రభుత్వం తుపాకీ తూటల కింద తెలంగాణ వల్ల అమరులైనరు, ఏ ప్రభుత్వం తీసుకపోయి తెలంగాణను తీసుకపోయి ఆంధ్ర కలిపింది. ఇది చరిత్ర. ఇది నువ్వు అవునన్నా నేను కాదన్నా అది రాసి పెట్టిన రోబర్ట్ల స్తూపమాట సాక్ష్యం. అదే ప్రభుత్వం కదా తెలంగాణ ఇచ్చిందంట. నేనేమంటున్నా దానికొస్తా. ఈ అమరవీరుల స్తూపం ఎందుకు వచ్చింది అసలు? ఎవరి కారణంగా వచ్చింది? నీ కారణంగా వచ్చిందా, నా కారణంగా వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ వచ్చిందా, బీజేపీ వాళ్ళు వచ్చిందా? చరిత్ర కదా ఇది. నేను తూపేస్తే కాదు. రెండో విషయం, ఇప్పుడు ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాడు పార్లమెంట్ ప్రాసెస్, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా ఎవరున్నా చేయాల్సిందే. ఎప్పుడు అది 14 ఏళ్ల పోరాటం తర్వాత నువ్వు 2001లో ఇస్తే ఆ క్రెడిబిలిటీ మొత్తం బీజేపీకి వచ్చేది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అప్పుడు ప్రజా సంఘాలు మాత్రమే జై తెలంగాణ అంటున్నాయి, కానీ ఒక పార్లమెంట్ ఆలోచన ఒక పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. 2001 100% క్రెడిబిలిటీ 100 బీజేపీదే. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పుడు వచ్చింది? 14 ఏళ్ళ. చిన్న రాష్ట్రాలకు ఏ రోజు మేము వ్యతిరేకం కాదు అని చెప్తోంది క్లియర్ గా. అందు గురించే కదా మోడీ గారు మొన్నగా నిన్న విదర్భలో ఏం మాట్లాడిండు, హౌస్ లో పార్లమెంట్ హౌస్ లో ఏం మాట్లాడిండు, తెలంగాణను అన్యాయంగా ఆంధ్రను కడుపులో ఉండి తీసేసిండ్రు అని మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి కదా, నీకు నీ బీజేపీ కాదు కానీ నాకు ప్రధానమంత్రి ఆయనే. ఈ రోజు రేవంత్ రెడ్డి మనకు నేను కాదు, నేను ఓటేయను, లేదు కూడా, కానీ నాకు ముఖ్యమంత్రి, మనందరికి ముఖ్యమంత్రి. కాబట్టి నేనేమంటున్నా, ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి హౌస్ లో పార్లమెంట్ హౌస్ లో ఎట్లా మాట్లాడతారు? నేనేమంటున్నా అంటే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందంటే పార్లమెంట్ ప్రాసెస్ అనివార్యం, తప్పదు. ఎంత ఉద్యమం జరిగింది, ఎంతమంది అమరులైన. మరి 2004లో నువ్వు అలయన్స్ అయినావు కదా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో అలయన్స్ అయింది కదా, అప్పుడు 26 సీట్లు గెలిచింది కదా, అప్పుడే తెలంగాణ ఇచ్చేస్తే అయిపోవు కదా. ఈ గోసంతా, ఈ వెళ్ళంతా, ఈ టెన్షన్ అంతా, ఈ అమరులంతా ఎందుకుండే వాళ్ళు? ఎవరు వద్దన్నారు? అప్పుడు 100% మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎట్లాంటి ఇబ్బంది లేదు కదా, ఎందుకు కాలయాపన చేసినావు? ఇది చరిత్ర. నేను దాస్తే దాయింది కాదు. కాబట్టి నేనేమంటున్నామంటే మీరు మారుస్తే మార్చండి, అభ్యంతరం లేదు. మా పార్టీ నుంచి కాదు, ప్రజా సంఘాల నుంచి. ఏమంటున్నారు? కాకతీయ కళాతోరణం చార్మినార్ కట్టొద్దంటారు. మా అక్క ఒక మాట చెప్పింది, తాజ్మహల్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అది ఒక లవ్ సింబల్. చార్మినార్ అనేది ప్లేగు వ్యాధి వస్తే కొన్ని వేల మంది చనిపోతే అప్పుడున్న ఐకానిక్ సింబల్ కాదనలేండి. అది కూడా అంటే ఒక స్మృతి చిహ్నం అది. అంతేగాని ఏదో నీకు నాకు ఆలోచనతోనో ఏదో కట్టాలని ఒక కట్టిపోలేదు. తర్వాత అమరవీరులకు ఏం చేసిందన్న అక్క, ఆడ గన్ పార్క్ దగ్గర ఉంటే ఈ రోజు ఏదైతే జలదృశ్యం దగ్గర అద్భుతమైన ఒక స్టాచ్యూ కట్టడం జరిగింది, అమరవీరుల స్తూపం అద్భుతంగా కట్టడం జరిగింది. ఈ రోజు అంటే నేనేమంటున్నా, రమణ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, వాళ్ళు కూడా సీనియర్ నాయకులు, ఎవరు చరిత్రను ఎవరు తూడ్పేయలేరు. ఈ రోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ఎవరైనా పెట్టిందా? ఈ రోజు సచివాలయం కట్టి సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిందా? అంటే మేము చేసిన పనులు మేము రికార్డు ఉంటాయి, మీరు చేసిన పనులు కూడా మీరు రికార్డు ఉంటాయి. ఇంద్రవెల్లి ఎవరు చేసిందంటే కాంగ్రెస్ కాదు, టీడీపీ చేసింది అంటారా? ఏదో చెప్తాన్నారు ఒక్క మాట. అంటే ఇంద్రశోభన్ అక్క గారు ఒక మాట అన్నారు కాబట్టి ఎవరిని సంప్రదించారు అంటే, ఈ లోగో చేసింది కూడా ఎవరో బయట వాళ్ళు కాదు. ఏలే లక్ష్మణ్ ఒక తెలంగాణ ఆర్టిస్టు, చాలా గొప్ప ఆర్టిస్టు, ఒక బహుజన బిడ్డ, ఆయనతోనే చేయించబడ్డది. కాబట్టి మీరు లోగో అమరవీరుల స్తూపం పెట్టంటే వద్దంటలేదు, తెలంగాణ సమాజం వద్దంటలేదు, మేము వద్దంటలేదు. కానీ చార్మినార్ అదేవిధంగా కాకతీయ కళాతోరణం తీయొద్దని మేము కోరుకుంటున్నాం, అప్పీల్ చేస్తున్నాం, ప్రజలు ఊరుకోరు అంటున్నాం. అది షూర్ సార్. శ్రీనివాస్ గారు ఒక మాట డెఫినెట్లీ మ్యామ్ మీరు చెప్తే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు వెర్షన్ తీసుకున్నాక మీరు మాట్లాడతారు. ఒక్క సెకండ్ అండి సార్. శ్రీనివాస్ గారు సార్ వినబడుతోందా సార్? మ్యూట్ లో ఉన్నట్టుంది మీరు. అయ్యా చెప్పండి, మీరు విన్నారు వారి రూ చెప్పింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడాను అదే ఏకఛత్రాధిపత్యంగానే వ్యవహరిస్తూ ఇవాళ చూసారు అన్ని పార్టీలు మిక్సర్ కనబడుతున్నది. అక్కడ ఒక ప్రధాన పార్టీ లేదు, గమనించారా మీరు? ఆన్ రికార్డ్ మల్లు రవి గారు మాట్లాడినారు, మేము బీజేపీని గాని బీఆర్ఎస్ ని గాని ఈ ఉత్సవాలకు ఇన్విటేషన్ ఇవ్వమని చెప్పేసినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఏమన్నా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, తెలంగాణ ప్రభుత్వ యొక్క ప్రోగ్రామ్.
పైగా దశాబ్ద ఉత్సవాలు కూడా. రావడానికి భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద భూమిగా నిర్వహించిందో ఉమ్, తెలియదు ఎవరికి కాదు. సుష్మా స్వరాజ్ అందరూ కూడా కాంగ్రెస్ దండం పెట్టారు. అన్ని పార్టీలు కూడా మీ యొక్క చొరవ, అరుణ్ జైట్లీ గారి చొరవ, అది హోల్ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు 166 ఎంపీల మద్దతుతోని తెలంగాణ సాధించమని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు, గౌరవించినారు, ధన్యవాదాలు చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం ఉత్సవాల ఇదేంటి అహంకారం? ఉమ్, చిన్నారం గురించి నేను చెప్పట్లేదు, గీత గురించి నేను చెప్పట్లేదు. డెఫినెట్ గా తెలంగాణలో తెలంగాణ కాకతీయులంతా ఒక గొప్ప చరిత్ర, మేము గౌరవిస్తున్నాం, దాని గురించి ఆలోచించాలా. ఆ ప్రజలతో మళ్ళా మేము పెండింగ్ లో పెడుతున్న కనబడతా ఉంది. ఉమ్, బట్ ఇదేం అహంకారం సార్? ఉమ్, పిలవకపోవడం ఏంటి? పిలవని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పడం ఏంటి? మీ ఇంటి స్పాన్సర్ అయితే మేము పిలవకండి, మేము ఎక్స్పెక్ట్ చేయం, పిలిస్తే గౌరవం అవుతాం. బట్ వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్ సార్. ఆఫ్ కోర్స్ తెలంగాణ 15 ఆగస్టు 26 జనవరి పిలుస్తున్నారు అందరికి. ఏ సర్కార్ అధికారం ఉన్నా అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల నాయకులకు అందరికి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవిస్తారు. పరేడ్ గ్రౌండ్ కానీ, గోల్కొండలో కానీ. కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు అన్ని పార్టీల వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టినట్టున్నారు మధ్యాహ్నం. లేదు, ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. బహుశా టీఆర్ఎస్ కూడా పిలవలేదు. మీరు చూడండి, ఇదేంటి? దీనికి ఏం జవాబు చెప్తారు? ఉమ్, ఇది ఏంటి సంకేతం? డిక్టేటర్షిప్ కాదా? ఇదంతా కూడా అనాలోచిత చర్య కాదా? ఓకే, సర్కార్ ప్రోగ్రామ్ సార్. మేడంతో మాట్లాడదాం. తర్వాత మాట షూర్ మేడం అడుగుదాం. మేడం గారు. స్టాండ్ కూడా చెప్పిన వారి సార్. హలో సార్ రమణ గారు, సార్ చెప్పండి. వారి యొక్క నిర్ణయము, నేను ఇంత పెద్ద మాట చెప్పిన పార్టీ పరంగా ప్రజా అభిప్రాయం మేరకు వాళ్ళకి సర్కార్ వచ్చింది, వాళ్ళు తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది, వాళ్ళ ఇష్టం అని చెప్పినా మేము. వద్దని చెప్తారేమో, అది చేయని చెప్తారేమో. వారికి స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది. లెట్ దెమ్ డిసైడ్. ఓకే, కానీ ఉత్సవాల్లో మేము మాత్రమే కాదు, అనేక మంది త్యాగదలు ఈ యొక్క ఉద్యమం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళని పిలవండి. మీ ప్రోగ్రాం ఒక్కరోజు కాదు, కొత్త తరం పిల్లలకు ఈ ఉద్యమం గురించి 1969 నుంచి ఎవరు తెలియదు. అవునండి, తెలియాలి. గురించి ఆలోచించండి. షూర్ సార్. ఏ రకంగా నడిచింది బతుకమ్మ ఉత్సవం 10 రోజులు నడిపినారు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను అట్లా ఏమని చెప్తాను, కనీసం 3 రోజులన్నా 7 రోజులన్నా ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి దశాబ్ది ఉత్సవాలు. దశాబ్ది ఉత్సవాలు కూడా. చెప్తున్నాను. షూర్ సార్ ఒక్క నిమిషం మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది విన్నారు, అండ్ ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటున్న మాట కూడా విన్నారు. ఇప్పుడు అన్న ఇప్పుడు ఏం చెప్పారు ఇద్దరు కూడా, అంటే అమరవీరులకి సంబంధించినటువంటి చిహ్నాన్ని మీరు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు అని మాట్లాడినారు. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి ప్రజలు 2 సార్లు ఆయనకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఉద్యమకారులను విస్మరించారు, ఉద్యమ ఆనవాలను విస్మరించారు, ఉద్యమ చరిత్రను వక్రీకరించారు. ఉద్యమంలో ఒకరు పాడిన పాటని కేసీఆర్ గారు నేనే రాసిన నేనే వాడినని చెప్పుకున్న స్థాయికి ఎదిగారు. అంటే ఇన్ని అక్రమాలు, ఇన్ని దుర్మార్గాలు ఉద్యమం పట్ల, అది చరిత్ర అన్న చెప్తుండే ఇందాక, ఆ చరిత్రనే కంప్లీట్ గా వక్రీకరించిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ ది. ఇక అలా మాట్లాడిన నైతికత ఎక్కడ ఉంది చెప్పండి మా పైన? నిజంగానే ఇవన్నీ ఎవరు చేయాలి? వాళ్ళు ఇప్పుడు ఇంద్రవల్లి మేమే చేసినామా? చుట్టాము 69లో మేమే చెప్పుకున్నటువంటి వాళ్ళు, ఆ ఉద్యమం ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి వాళ్ళు, ఉద్యమంలో పని చేసినటువంటి వాళ్ళని అసలు ఏమంటారు, కొత్త రెండోసారి వచ్చి చేరిన ఏమంటారు, బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్, ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్ రెండుగా విడిపోయి పాటలు చేరినప్పుడు వాళ్ళు వచ్చి ఉరికిచ్చి కొట్టుండ్రంటే ఏం చేసిండ్రు? వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడినారా? ఇవాళ అధికారం పోయిన తర్వాత వీటన్నింటినీ ఇవాళ మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ అన్నది రగిలించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండో విషయం ఇవాళ తెలంగాణ జయ జయ తెలంగాణ అనేది పాడినటువంటి పాటని అందశ్రీ గారు పాడి ఆయన ఇస్తే, తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాడినాం, తెలంగాణ ఉద్యమంలో అందరం పాడినాం ప్రతి దగ్గర ఆటోమేటిక్ గా. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పాటను మీరు తీసుకోకపోగా అవమానించారు అందశ్రీ గారిని. ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ పని చేస్తుంటే మీకెందుకు అక్కస్సు? లేదు, ఆ పాట గురించి కేసీఆర్ గారు గతంలో మేడం గారు
అంటే నాకు కూడా గుర్తు కేసీఆర్ గారు ఆ పాట గురించి చాలా గొప్పగా చెప్పేవారు ఎప్పుడు కూడా. దట్టు ఆ పాడిన సింగర్ రామకృష్ణ గారు కూడా నాకు చాలా ఇష్టం చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు మీరు ఎందుకు ఉపయోగించలేదంటే అతను ఒక దళితుడు కాబట్టి, దళితుడికి ఆ గౌరవం ఇవ్వాలని మీకు ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు కిరణ్ కుమార్ ఎవరు మరి కిరవాణి ఒక్కొక్క మాట ఇవాళ కీరవాణి గారు దానికి సంగీతాన్ని సమకూరిస్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణలో బతుకమ్మ పాటని ఏఆర్ రెహమాన్ గారితో మీరు పాడించారు ఒకటి. రెండవది వివిధ సినీ ఫీల్డ్ కి సంబంధించినటువంటి మహిళలతోటి బతుకమ్మకి సంబంధించిన ఒక పాట ప్రోమో చేసి మీరు చేశారు. మరి తెలంగాణ ఆడబిడ్డల మీకు కనబడలేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీకు కనబడలేదా మీకు ఆ రోజు? ఇవాళ ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి మీకు అని అడుగుతున్నాను నేను. మనము అధికారంలో ఉంటే ఒక రకంగా, మనం అధికారం లేకపోతే మరొక రకంగా మాట్లాడడం సరి అయినది కాదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు మరి తెలంగాణ కాంట్రాక్ట్ చాలా మంది సింగర్లు ఉన్నారు, చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నారు తెలంగాణలో. ఇక్కడి మట్టి వాసన తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటున్నారు. మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేను తెలంగాణలో ఉన్నటువంటి కళలు, సంస్కృతులు, సాంప్రదాయాలు చాలా గొప్పగా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అవమానించడం మా యొక్క ఉద్దేశం కాదు. అందశ్రీ గారు పాట రాశారు కాబట్టి దానికి తగ్గట్టుగా కొంత మోడరేట్ పొజిషన్ లో ఆల్రెడీ ఈ మధ్య కాలంలో ఒక మంచి ఏమంటారు ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిగా బాగుంటుందని ఆలోచించడం టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాన్ని దాన్ని చిలువలు పల్లవలు చేసి అందశ్రీ గారిని కార్నర్ చేస్తూ ఇవాళ మీరు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు దయచేసి తెలంగాణ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా అందశ్రీ గారు ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు కూడా మీరు వినే ఉంటారు. చెప్పండి. అందశ్రీ గారు మాట్లాడడం కూడా మీరు వినే ఉంటారు. ఆడియో విన్నారా? ఇందాక అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. అఖిలపక్ష మీటింగ్ లో వాళ్ళందరితో మాట్లాడినారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసినారు. అంత మాత్రాన ఇవాళ కొన్ని సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మనం వాటిని టెక్నికల్ గా ఇప్పుడు నిన్న లక్ష్మణ్ గారు మాట్లాడారు. లక్ష్మణ్ గారు మాట్లాడుతున్న కీరవాణి గురించి మీరు ఏమంటారంటే బీజేపీ లక్ష్మణ్ గారు ఏమన్నారు, అది టెక్నికల్ అంశం, నేను దాని జోలికి పోను అని చెప్పారు ఆయన. అంటే కళకి ప్రాంతీయ తత్వాన్ని అర్థం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమన్నారు? ఒక కళకి ప్రాంతీయ తత్వాన్ని అర్థం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పాట పాడేటప్పుడు నా తెలంగాణ పదాలు, నా యాస లేకపోతే అప్పుడు నేను తప్పకుండా దాన్ని తప్పు పడతాను. నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారిగా. కానీ దాంట్లో అది ఏమి జరగడానికే ఆ సంగీతం ఇచ్చేదానికి మనము దానిని తప్పు పట్టడం సరి అయినది కాదు. ఇప్పుడు చాలా సినిమాలు తెలంగాణ యాసలో సినిమాలు నడుస్తున్నాయి. తెలంగాణ భాషలో తెలంగాణ యాస భాషని ఇవాళ పండిస్తున్నారు ఇవాళ. మరి అలాంటప్పుడు మన కళను మనం ప్రోత్సహిస్తున్నామా, ప్రోత్సహించట్లేదా? ఆలోచించాలి మనం ఇది కూడా. కాబట్టి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఏంటి మా యాదాద్రి టెంపుల్ కట్టారు. ఎవరు కట్టారు యాదాద్రి టెంపుల్? ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారు? తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారా? తెలంగాణలో లేరా కాంట్రాక్టర్స్? కట్టే వాళ్ళు లేరా? ఆ చెక్కే వాళ్ళు లేరా? శిల్పిలు చేసే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు మరి మీరు చేస్తేనేమో ఒక రకమైనటువంటి, ఎడిటోర్ చేస్తే ఇంకో రకమైన, అది కాదు. దాంట్లో ఉన్నటువంటి కళను మాత్రమే చూస్తాం కాబట్టి మేము ఎన్నడూ దాన్ని వ్యతిరేకించలేదు. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు బొమ్మని యాదాద్రి టెంపుల్ పైన చేస్తే మాత్రం అందరం ఆ రోజు నిలదీశాం. ఇది సరి అయిన పద్ధతి కాదు, అత్యుత్సాహం ఇది అని చెప్పాం మేము. కాబట్టి ఏదైనా మనము ఏమంటారు, చరిత్రను నిలిచిపోయే విధంగా చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అది అంతకన్నా ఎక్కువ కేసీఆర్ గారికి ఉన్నదని ఆయన అనుకోవాలి. ఆయన అనుకోలే. ఇవాళ రాజకీయంగా ఇవాళ ఆయన వీక్ అవుతున్నారు కాబట్టి ఇవాళ ఇవన్నీ విషయాలు ముందు పెట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి రివ్యూలో గాని, ఆయన చేసినటువంటి పనిలో గాని ఎక్కడా కూడా ఈ సంస్కృతిని గాని, ఇక్కడ వీటిని గాని ఎక్కడ కించపరిచినట్టు గాని, వాళ్ళని అవమానించినట్టు గాని ఎక్కడా లేదు. దయచేసి పెద్దలు ఎవరైనా అలా ఆలోచించినట్లయితే మీరు పునరాలోచన చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది వినడానికి, సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి చాలా ఓపెన్ గా ఉన్నాము. డెఫినెట్లీ ఒక్క నిమిషం అండి. బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్ చాలా అంటే కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు మేడం. నేనేమంటున్నా ఇప్పుడు అంటే
తెలంగాణ రాకముందు తెలంగాణ భాషను కానీ తెలంగాణ పదాలను కానీ కేసీఆర్ మాట్లాడక ముందు ఎక్కడన్నా మాట్లాడినట్టు విన్నామా మనం? ఏ టీవీలో ఏ సినిమాలలో ఎక్కడన్నా చూసినట్టు విన్నామా? మేము ఏమంటున్నాం, జోకర్ల కింద రౌడీలకు కోట శ్రీనివాసరావుకు, నర్సింగ్కు, తుత్తేజ్కు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పుడు పాషం యాదగిరి ఎవరు బీఆర్ఎస్ పార్టీ? ఆయన మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా తిరగలేదా మీ పక్షాన నుండి? అంటే మీ పక్షాన అంటే ప్రజాపక్షం ఆయన. సో ఈ రోజు ప్రజా సంఘాలు ప్రేమరాజ్ అనే డైరెక్టర్ మా పార్టీలో సభ్యుడు ఏమన్నా? నేనేమంటున్నా, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ఇదేదో మేము చెప్తే వ్యతిరేకత వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక మాట చెప్తాను నిజం. ఇప్పుడు టీఎస్ నుంచి వాళ్ళు టీజీ పెట్టారు, ఎవరైనా వ్యతిరేకిస్తుండ్రా ప్రజలు? ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ మేము చేసినాం, దట్స్ క్లోజ్. కానీ ఈ రోజు మీరు ఏదైతే కీరవాణి తో నేనేమంటున్నా అంటే ఆత్మగౌరవము, ఇక్కడ భాష, ఇక్కడ మాట కావాలని కొట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా టీఎస్ టీజీ అని పెడితే ఎవరన్నా మాట్లాడిందా దాని మీద? చర్చ వచ్చింది అసలు? ఎందుకు రాలే? దట్ ఈస్ ఇష్యూగా కాదు, వాళ్ళు ఇష్టం పెట్టుకున్నారు అనుకున్నారు. ప్రజలు కూడా, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ నువ్వు ఏదైతే నా పాటను, నా రాగాన్ని, నా బతుకుని తీసుకుపోయి నేను కొట్లాడిన చేతిలో పెట్టి పాడిస్తా అంటే ఎవరు వింటారు? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్నాం కాబట్టి నీకు కోపం రావచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ప్రజలు మాట్లాడుతున్నారు కదా, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు కదా. నేనేమంటున్నా, ఎవరో ఇక్కడ బాణీలు పెట్టడం లేరా? సంగీతం అంటే పెద్ద విద్వాంసులు అవసరం లేదండి. ఈరోజు తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలు, బహుజన ఎక్కడ వచ్చినాయి? ఎవరు బాణీలు కట్టిండ్రు? మన అవ్వలు కట్టిండ్రు, మన అయ్యలు కట్టిండ్రు, మన తాతలు కట్టిండ్రు. బాణీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంగీతాలు పెట్టుకొని, ఫ్లూట్ పట్టుకొని, సంగీతం పట్టుకుంటే వచ్చినాయి. సంగీతం అది కాదు కదా లెక్క. నేనేమంటున్నా, మట్టి వాసనతో ఉన్న కళాకారులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో పాటించమని అప్పీల్ చేస్తున్నాం, మేము వాళ్ళతో పాటించమంటున్నాం. రెండో విషయం ఏంది, మీరు కాకతీయ తోరణము, అదేవిధంగా చార్మినార్ తీస్తా అంటారు, అక్కడ మేము అభ్యంతరం చేస్తున్నాం. ఇది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. ఈ రోజు ఇప్పుడు మీరు ఈ 2 మార్చినంత మాత్రం మీ ప్రభుత్వం పడిపోయేది లేదు, మీ ప్రభుత్వం కూలిపోయేది లేదు, మేము వచ్చేది లేదు, ఇంకో బీజేపీ పార్టీ వచ్చేది లేదు. అంటే అందులో రాచరికపు పోకడలు ఏం లేవంటారు. ఎవరు ఎక్కడ? ఆ లోగోలో కూడా సార్ రాచరికం అంటే నేనేమంటున్నా, రాజు కాలంలో ఉన్నప్పుడు రాజు అంటే ఫ్యూడల్ గా పరిపాలించిన వాడిని మనం ఫ్యూడల్ రాజే అన్నాము. కానీ ఈ రోజు ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, మనం అశోకుడిని ఫ్యూడల్ రాజు అంటామా? యుద్ధాలు చేసాడు, ఇప్పుడు అశోక్ చక్రం పెట్టుకుంటలేమా? ఇప్పుడు కాకతీయులు దాదాపు 75,000 చెరువులు కడితే కదా, అలా 25,000 చెరువులు పోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45,000 చెరువులు ఈరోజు తీసినాం కదా మిషన్ కాకతీయ పెట్టుకొని. నేనేమంటున్నా, అది మన ఆస్తి, ఒక మన చరిత్ర. ఈరోజు చార్మినార్ చరిత్ర అంటే కేటీఆర్ అంటున్నారు, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం అని. సార్ మీరు ఎవరన్నారు? చరిత్రలో ఎవరి చరిత్రను ఎవరు తీసేయలేరు సార్. ఇప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ అన్నాడు, అదొక స్లోగన్, అంత లైను. తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ వస్తాడు, అంతేగాని నేను కాదు ఇంకొకరు అన్నారు చంద్రబాబు నాయుడు అంటే ఒప్పుకుంటారా? ఒకప్పుడు మీకు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కూడా హైటెక్ సిటీనే హైదరాబాద్ కేంద్రంగా చూపాలనే ప్రయత్నం జరిగింది, కానీ ఒప్పుకోరు కదా సార్. సమాజం ఒప్పుకోదు. నువ్వు పార్టీ, నేను ఒక పార్టీ ఒప్పుకోకపోయినా సమాజం ఒప్పుకోదు. అది మనం అర్థం చేసుకోవాలి. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. నేనేమంటున్నా సార్, హైటెక్ సిటీనే లోగోలో పెట్టాలని ప్రయత్నం చేశారు, చార్మినార్ కాకుండా. వినరా? అది చరిత్ర కాదు కదా, అది నిలబడలేదు ఎక్కువసేపు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు అట్లా మాట్లాడితే అక్క కేసీఆర్ మీద చాలా మాట్లాడేది. ఇప్పుడు ఇదే మరి ముఖ్యమంత్రి బలిదేవత అన్నాడు, దయ్యం అన్నాడు, భూతం అన్నాడు, మరి ఏమన్నా మాట్లాడేది? సోనియా గాంధీ దేవత అయింది. సో అది కాదు చర్చ. మీరు సోనియా ఇప్పుడు విజయమూర్తి సీన్ అన్న చెప్తున్నా, చిన్నమ్మ నేను మర్చిపోకుండా ఆ రోజు అప్పీల్ చేసి రెస్పెక్ట్ చేస్తున్నాం మనం 100%. చిన్నమ్మ ఈమె తెలంగాణ ఇచ్చిన ప్రాసెస్ లో సోనియా గాంధీ తప్పకుండా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటది. కేసీఆర్ గారు కలిసి. సో నేనేమంటున్నా, ఎక్కడ కూడా మనం ఏదో ఓవర్టేక్ చేసి కాసేపు నడిపిస్తాం సమాజంలో. చరిత్రను ఎవరు చెరిపేయలేరు, ఇంపాసిబుల్. ఇప్పుడు 125 అడుగుల విగ్రహం ఈ దేశంలో మొట్టమొదటిసారి అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ప్రభుత్వం పెట్టిండు, కేసీఆర్ పెట్టిండు. ఇప్పుడు ఒక 50 ఏళ్ల తర్వాత తీసేస్తాం అది. కేసీఆర్ పెట్టలేదు, ఇంకో రేవంత్ రెడ్డి పెట్టిండు, అంతకుముందు చంద్రబాబు పెట్టి అంటే నడుస్తుందా? తర్వాత వచ్చే ముఖ్యమంత్రి పేరు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ బీఆర్ఎస్ నేత, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నేత, అండ్ ఇందిరా శోభన్ మేడం కూడా మనకి కాంగ్రెస్ సీనియర్ నేత. వీరితో మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి, అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నం, వీటిల్లో మార్పులు చేర్పులు, వీటికి సంబంధించి పొలిటికల్ రచ్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం వారితోటి. సార్ శ్రీనివాస్ గారు, నిన్న వరంగల్లో అండ్ ఇవాళ చార్మినార్ దగ్గర సింబాలిక్ గా కూడా బీఆర్ఎస్ శ్రేణులు విత్ కేటీఆర్ గారు మొత్తం వాళ్ళంతా కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అంటే టోటల్ గా బీఆర్ఎస్ అయితే వ్యతిరేకిస్తోంది, కేసీఆర్ ఆన్నవాళ్లను చెరిపేసే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ వాదన. ఎలా చూస్తోంది బీజేపీ, ఏమంటోంది? ఒకటి రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆలోచిస్తా ఉన్నది. తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అనే సెంటిమెంట్ తోని మళ్ళీ ప్రజలకు దూరమైనటువంటి పార్టీ ఆ నాయకత్వం మళ్ళీ ఇటువంటి అంశాలు తీసుకొని ప్రజల దగ్గరై పార్టీని పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. రాజకీయంగా వాళ్ళకి అవకాశం దొరుకుతా ఉంది. అయితే కేసీఆర్ గారి యొక్క నిర్ణయాలు తప్పన్న విషయం ఘంటాపథంగా మాలాగా చెప్పగలిగేటట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పండి తప్పు అన్న విషయం లాజికల్ గా ఉండేటట్టుగా, రాజకీయంగా మీరు చేస్తున్నట్టు ఉద్యమం కేవలం నాటకీయంగా రాజకీయం చేస్తున్న విషయమే అన్న విషయం మరి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కానీ వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒంటెది పోకడాగబోతున్నాయి. వాళ్ళు కన్విన్స్ గా లాజికల్ గా ఎందుకు చెప్పట్లేదు ఆ విషయాలన్నీ కూడాను. ఇది చర్చించే విషయం. సో నేచురల్ గా ఉద్యమిస్తారు, మా అవకాశం దొరికే ఉద్యమిస్తారు. దాంట్లో ఎంత తప్పు ఉన్నది, ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ట్యూన్ కట్టడం కానీ సింగర్స్ తో పాడించడం కానీ ఎంఎం కీరవాణి గారికి ఇవ్వడంలో బీజేపీ ఏమంటోంది? నేను కీరవాణి గారి గురించి ఏ క్వశ్చన్ మేము వ్యతిరేకించట్లేదు. వారు సంగీత దర్శకులు, అంటే లోకల్ గా చాలా మంది ఉన్నారు కదా వారి వాదన. అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ సార్. కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ తీసుకుండొచ్చు కొద్ది మంది మాత్రమే, కానీ జనరల్ పబ్లిక్ లో మీ వాదన ఉండదు. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ వ్యక్తులతోనే ముడిపెట్టి కులాలతోనే ముడిపెట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు సమ్మతించరు, నమ్మరు. అంటే నిజంగా అంత పెద్దగా ఆలోచించే అంశం కాదంటారు. తెలంగాణ మీద రమణ గారు తెలంగాణ మీద అదే మీకు అంత ఉండి ఉంటే మీరు ఏనాడు కూడా వేరే ప్రాంతం డాక్టర్ దగ్గర పోయేవారు కాదు. ఏనాడు కూడా వేరే వాళ్ళని ఎంగేజ్ చేసి ఉండేవారు కాదు. ఇంతకుముందు ఇంద్రగారు ఎప్పుడు యాదాద్రిలో ఎవరు అట్టంటే ఎవరు శిల్పి ఎవరు అట్లా ఇవన్నీ కూడా వాదన కోసం మాట్లాడడం రాజకీయంగా తప్ప ఇంకేం లేదు. మీరు చెప్పినారు, మీ గౌరవంగా మీ నిర్ణయం మీ ఇష్టం అని చెప్తే గౌరవం ఉంటుంది మాలాగా. కానీ మేము కాబట్టి తీసుకున్నాం. కేసీఆర్ ఎన్నో ఉంటారు సార్. కేసీఆర్ త్యాగదనుడు ఏమన్నా రాజకీయం పేరు మీద తెలంగాణ పేరు మీద మొత్తం దోచుకునే విషయం ప్రజలకు తెలియదా? మొత్తం దివాలా తీసింది కదా, వారెట్టా ఆదర్శమైతే ఇప్పుడే మీ టీవీలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ కేసీఆర్ ఆహ్వానిస్తున్నామని చెప్పి. నేరుగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం, వారి యొక్క త్యాగం యొక్క రాష్ట్రం కోసం ఏమున్నది. ప్రభుత్వాన్ని ఏర్పడి ప్రభుత్వం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని వాడుకున్నారు తప్ప ఈ యొక్క రాష్ట్రం కోసం చేసింది ఏంటంటే నిజాయితీ చేసింది లేదు. ఇవాళ ఆయనను కూడా సన్మానం చేస్తా అంటారు. నేను చెప్తా తప్పు అంటే మీరే జైలు వేస్తా అంటున్నారు. అనేక తప్పులు అవినీతి అక్రమాల మీద మరి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద కవిత మీద కేసులు వేస్తా ఉంటే మీరు ఏదో పంపిస్తారని చెప్పేవాడు మళ్ళీ ఎట్లా వారిని ఎట్లా సన్మానిస్తారు మీరు? హలో, ఓకే సార్, ఓకే డన్ ఒక్క నిమిషం సార్. మేడం ప్రభుత్వం ఆలోచించాలి. ఓకే అండి మేడం, మొత్తానికి రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేసుకోవడం వెనక కారణాలు ఏమిటి అంటే మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అంటోంది ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి కూడా కీరవాణి గారికి ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా చాలా చాలా విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కానీ ప్లస్ ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, వాటికి సంబంధించి కానీ మీ సమాధానం? ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం అంటే ప్రజలు కోరుకున్నది చేయడమే మా యొక్క పని. ఇవాళ రేవంత్ అన్న చేస్తుంది అదే పని. మేము ఇవాళ చిహ్నాన్ని ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది? మీ అమరులను మీరు విస్మరించారు. అమరుల స్థూపం అక్కర్లేదు. ఎందుకు నేను ఒక మాటలో చెప్తా అసలు కేసీఆర్ ఏంటి అనే దానికి. కేసీఆర్ గారు ఉద్యమకారులను పదే పదే మాట్లాడతారు కదా. ఇవాళ ఆ సెంటిమెంట్ ను 2 సార్లు రగిల్చిరు, అధికారంలోకి వచ్చిండ్రు. తర్వాత మీరు ప్రజలకి ఎక్కడ పంగనామాలు పెట్టాలో మీరు అక్కడ పెట్టినారు, అయిపోయింది. అయితే ఎక్కడైతే అమరుల స్థూపాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏ చిన్న ఇష్యూ అయినా అక్కడికి వెళ్ళి మనం జై తెలంగాణ అన్నామో, ఆ అమరులను స్మరించుకున్నామో, కేసీఆర్ గారు అధికారికంగా ఒక్కనాడు కూడా అమరుల స్థూపాన్ని ఆయన ప్రారంభించలేదు. యాదగిరి గారు దాన్ని చేసిన తర్వాత అధికారికంగా ఇది అమరుల స్థూపం అని ఆయన చెయ్యలేదు. ఆయన చెయ్యకుండా కొత్త పెద్ద స్థూపాన్ని అక్కడ ఒక దీపాన్ని కట్టి ఇది నా యొక్క చిహ్నం అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశాడు తప్ప ఈ అమరుల యొక్క స్థూపాన్ని ఎప్పుడు ఆయన అధికారికంగా దాన్ని చెయ్యలేదు. తెలంగాణ రాగానే మొదటగా మీరు చేయాల్సిన పని అది, కానీ చెయ్యలేదు. రెండోది, అమరుల కుటుంబాలను
ఇవాళ దాదాపు మీరు ఉద్యమ సమయంలో 1200 మంది అని చెప్పి అది 423కే కుదించారు. నా దగ్గర అమరలేఖ కుటుంబాల డేటా 1011 నా దగ్గర 1200 మంది డేటా నా దగ్గర ఉంది. ఒక ఎన్జిఓ హైదరాబాద్ సంబంధించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు, నేను తెలంగాణ ఆత్మగౌరవ వేదిక పైన నేను పనిచేసినాడు, నేను అలా డేటా ముందు పెట్టి తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాన్ని నేను ఈ సమాజానికి పరిచయం చేసా ఒక ద్వారా. దానిని నేను ఈ ప్రభుత్వానికి పంపించిన. లాస్ట్ టైం దశాబ్ది మీరు ఏమంటారు మన 10 దశాబ్ది ఉత్సవాలు చేసిన సందర్భంలో వీళ్ళకి మీరు న్యాయం చేసినారా, ఈ కుటుంబాలను మీరు ఆదుకున్నారా, నా దగ్గర డేటా ఉంది రండి మీకు ఇస్తాను, మీరు ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పిన. ఒక్కనాడు అమర్ల కుటుంబాలను పిలిచి నీ ప్రగతి భవన్ లో నువ్వు చెప్పుకున్నటువంటి దర్బార్ లో బుక్కడు బువ్వ పెట్టలేదే, మరి మీకు వాళ్ళ మీద ప్రేమ ఉందని ఎట్లా అనుకోవాలా? నువ్వు ఫస్ట్ నువ్వు చేసిన చిహ్నంలో నేను ఈ తెలంగాణ గడ్డపైన ముఖ్యమంత్రి అయినంటే కారణము ఈ కుటుంబ బిడ్డలు చనిపోవడంతోనే సోనియా గాంధీ చలించి తెలంగాణ ఇచ్చింది, మరి నేను వాళ్ళకి చెయ్యాలన్న ఆలోచన నీకు ఎందుకు లేకపోయింది? కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఇవాళ మీరు నిజంగానే వాళ్ళు ఒక రేంజ్ లో మీరు నిలబెట్టుంటే ఇవాళ నిజంగా మీకు ఆ నైతిక హక్కు ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. తప్పులు చేసి అధికారం లేదు అని నేను గంటాపదంగా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారినిగా తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన ఒక క్వశ్చన్ అడుగుతానంటున్నారు మిమ్మల్ని, ఒక క్వశ్చన్ అడుగుతానంటున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. హెచ్ఎంటీవీ సాక్షిగా 100 ఫోటోలు 100 సార్లు కేసీఆర్ గారు వెళ్ళి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఫోటోలు చూపిస్తా. ఒక్క ఫోటో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇప్పటి వరకు అమరవీరుల స్తూపం ఏది వాళ్ళు చేసిన పాపం, అది 69 లో కాంగ్రెస్ చేసిన పాపం ఏదైతుందో ఆడికి పోయిందా? ఒక్కసారైనా పోయిందా? ఇప్పుడు ఇది మాట్లాడుతున్నా ఎప్పుడైనా పోయిందా? ఎప్పుడైనా ప్రభుత్వం రాకముందు కాదు, ఉద్యమంలో ఎప్పుడైనా పోయిందా? మాట్లాడుతాం ఇప్పుడు ఊరికే మాట్లాడుకుంటూ పోతే కాదు, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగిన దానికి కేసీఆర్ గారిని నేను అడిగిందేంటి? అధికారికంగా యాదగిరి గారిని పక్కన పెట్టుకొని ఇది ఈయన నిర్మించినాడు, ఇది తెలంగాణ ప్రజల కోసం చేసినటువంటి త్యాగము, నేను సన్మానిస్తున్నానని ఒక్క నాడన్న కేసీఆర్ చేసినా చెప్పు. అధికారికంగా అమరవీరుల కుటుంబాలు పట్టించుకోలేదు అనేది మేడం చెప్తున్నారు. నేనేమంటుంటే అమరవీరుల కుటుంబాలకు అమరవీరుల కుటుంబాలను మేము ఏం ఆదుకున్నామో ఏం ఆదుకోలేదో చరిత్ర ఆడ ఉంది. నేనేమంటున్నా వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మనందరి ముఖ్యమంత్రి ఉద్యమంలో ఒక్కసారి హెచ్ఎంటీ ఫోటో పంపండి, ఇప్పుడు డిస్ప్లే చేయండి. ఒక్క ఫోటో చూపెట్టండి మీరు రేవంత్ రెడ్డి గారు పోయి అమరవీరుల స్తూపం దగ్గర ఒక్క ఫోటో చూపెట్టగలుగుతారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నీకు తెలియదా? అక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నీకు తెలియదా? ఇప్పుడు పార్టీలో ఉన్నామని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నారు ఇప్పుడు? ఒక్క నిమిషం. ఉద్యమంలో వచ్చి 6 నెలలు అయింది కదా, 6 నెలలు ఒక్క పువ్వు పెట్టిన పోయి ఎక్కడ? ఆయన టీడీపీ పార్టీలో ఉండి కూడా ఈ తెలంగాణ కోసం ఆయన మాట్లాడిండు. మీరు కావాలంటే విజువల్స్ చూడండి. సింపుల్ క్వశ్చన్ రమణ గారు, మీరు దాదాపు 2 దశాబ్దాలు గారు ఉన్నారు. ఒక్క ఫోటో చూపెట్టమండి రేవంత్ రెడ్డి గారిని అమరవీరుల స్తూపం 6 నెలలు చూపెట్టమండి. తెలంగాణ ఉద్యమం కూడా వచ్చిగా చాలా వస్తాయి. మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఓకే సార్. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం, మళ్ళీ దానికి సంబంధించి అంటే ఈ వాయిదా వేశారు అండ్ ప్రెసిడెంట్ కీరవాణి గారికి సంబంధించి ఆయనకి అప్పచెప్పడం కానీ ఇవన్నీ కూడా వివాదాలు రేగుతున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తోంది? ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి సార్, సమయం కూడా లేదు. ప్రజాభిప్రాయం పేరు మీద దాన్ని మరుగులో పెడతారు, విషయం మళ్ళీ వాళ్ళు చేయాలనుకో చేస్తారు. బట్ దాని బదులు ఏం చేయాలంటే ఒక నిష్ణాతులతో సమర్థాన వ్యక్తులు కూర్చోబెట్టి ఒక అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం లేదా అఖిల పక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి, అందరు ఆ యొక్క నిర్ణయంలో భాగస్వామ్యం చేయండి. మేమే మాట్లాడదు కదా, ఎవరు వస్తారు ఎవరు రావాలని తర్వాత మాట పిలిస్తే మీరు పిలవడానికి కూడా ఒక కండ్యూసివ్ గా మీరు ఆలోచిస్తా ఉన్నారు, కలిసి ఇన్వాల్వ్ చేయడానికి తయారు లేరు. సో ఈ నిర్ణయాల్లో లోపం ఉన్నది, ఈ నిర్ణయాలు తప్పు ఉండదు, తీసుకునే స్వేచ్ఛ అధికారం మీకున్నది కాంగ్రెస్ పార్టీ, మేము కాదట్లేదు. కానీ చర్చ
ప్రాంతీయ తత్వంతో కూడుకున్నటువంటి అంశంగా ఈ యొక్క రాష్ట్రంలో ఒక పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పులు చేసేటోళ్ళు, అవినీతి అక్రమాలు చేసుకుంటున్న వాళ్ళు, ఆ పార్టీ వ్యక్తుల్ని, ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీకి ఓటేసిన ప్రజలకి తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ వాళ్ళ మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నారు. మీరు వాటిని నోరు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మీరు ఉద్యమానికి దారులు మీరు ఓపెన్ చేసి పెట్టినారు, వరంగల్ కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. ఇది మొత్తంగా కూడా కొలాప్స్ అనే పార్టీ మీకు ఉపాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఒక్క క్లుప్తంగా చెప్పండి. ఏమంటున్నా, ప్రజాభి సేకరణ ఆల్రెడీ అయిపోయింది. నీకు మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు, దట్ ఇస్ ప్రజాభి సేకరణ. ఇంకా మళ్ళీ ఏ క్రైటీరియా మీద పోతావు? అది ఈ అంశాలకు ఎట్లా పోతావు? ఏ లెక్క క్రైటీరియా ఉండాలి కదా, ఎంతమందిని అడుగుతావు? ఒక్క నిమిషం, ఒక లెక్క ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా ఓట్లు వేసినాం. ఇప్పుడు ప్రజాస్వామ్య సేకరణ 4 కోట్ల మందికి ఎట్లా పోతావు నువ్వు? సో నేనేమంటున్నా, ఇక్కడ నువ్వు నీ ఆలోచనతోని ప్రజల నుంచి వచ్చే ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అభిప్రాయాన్ని తీసుకొని ఆలోచన చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని నేను కాకతీయ కళ్ళతోరణం తీస్తా, నేను చార్మినార్ తీస్తా, కేసీఆర్ పెట్టింది కాబట్టి ఇది కాదు కదా. ఇంకా ఏమిటి ఉద్యమాలు చేసే ఉద్దేశంలో ఉందా బీఆర్ఎస్ ఈ 2 అంశాలకు సంబంధించి? నేను ఏమంటున్నా, ప్రజల పక్షంలో స్పష్టంగా అక్క నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడు. నేనేమంటున్నా, వాళ్లకు రాజ్యాంగబద్ధంగా 64 సీట్లు అఖిలపక్షం వాళ్ళ మిత్రపక్షంతో పాటు 65 సీట్లు ఇచ్చారు. మాకు 39 సీట్లు ఇచ్చి ప్రజాపక్షంలో ఉండి కొట్లాడమన్నారు. మేము ప్రజల పక్షం నుండి కొట్లాడతాము. తెలంగాణ పోరాటం 14 సంవత్సరాలు చేసేందుకు మాకు 2 సార్లు అధికారం ఇచ్చారు. వాళ్ళు మేము ఇచ్చినామని చెప్పుకుంటే ఇయ్యలేదు, 2సారి ఇచ్చారు. నేనేమంటున్నా, ఏదున్నా కూడా ప్రజలను నమ్మేటట్టు చేయాలి. అందుకు కేసీఆర్ ఒక మాట చెప్పారు నల్గొండ సభలో, మీరు అద్భుతంగా పరిపాలించండి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పిండు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హౌస్ లో చెప్పారు మొన్న జరిగిన అసెంబ్లీ. ఇది చేయకుండా థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ సార్ అల్యాపూర్ శ్రీనివాస్ గారు అండ్ మేడం ఇందిరా శోభన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు సమయం కూడా తెలియదు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.